అదితి గారు, మనం చూసుకుంటే కనుక స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అంటే ఎటువంటి నాలెడ్జ్తో, ఇందాక ప్రీవియస్ వీడియోస్లో మీరు చెప్పినట్టు కొంతవరకు నాలెడ్జ్ ఉండాలని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అంతే, దాంతో పోల్చుకుంటే అసలు ఎలాంటి అవేర్నెస్ పిల్లలు కలిగి ఉండాలి, వెళ్ళాలి అనుకునే ముఖ్యంగా స్టూడెంట్స్కి కావాల్సిన గైడెన్స్ ఏం చెప్తారు? సో యూఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ చాలా నాలెడ్జబుల్గా ఉండాలి. సో మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ అనేది కూడా స్టూడెంట్స్కి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పరంగా కానీ గైడెన్స్, యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి లేకపోతే మేము యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అన్న వాళ్ళకి చాలామందికి ఆ గైడెన్స్ ఇస్తాం జరుగుతుంది. అలానే అక్కడ లీగాలిటీస్ పరంగా కూడా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. స్టూడెంట్స్ ఫస్ట్ ఎప్పుడైతే వెళ్ళాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రపోర్షనేట్ టు ఈచ్ అదర్ అండి. సో ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్, లైక్ లెట్స్ అండర్ గ్రాడ్కి వెళ్తున్నాడు అనుకోండి ఒక స్టూడెంట్, మాస్టర్స్కి వెళ్తున్నాడు అనుకోండి, వాళ్ళ ఏజ్ అనేది, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది కొంచెం డిఫర్ అయి ఉంటాయి. ఎందుకు డిఫర్ అయి ఉంటాయి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళకి ఆ థాట్ వస్తున్నాయి, గ్రేట్ మేము యూఎస్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నారు అంటే పాజిటివ్గా ఉన్నారు, అంటే దే గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ ఎల్స్. బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ రియాలిటీ అనేది ఏంటో తెలియదు. వాళ్ళు ఏం చూస్తారు, కార్ చూస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఇల్లు చూస్తారు, లేకపోతే ఇంకా ఏదన్నా వాళ్ళకి ఫ్యాంటసీగా ఉండే ఐటమ్స్ని ఎక్కువ ఇష్టపడతారు. అంటే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి వాళ్ళు మోటివేట్ అవుతారు. ఈ సేమ్ మనకి ఏంటంటే సినిమాటిక్ వరల్డ్లో కనుక మోస్ట్ ఆఫ్ ద టైం మనం హీరోకి ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే సినిమా చూసి ఆ సినిమాలో హీరో చేసినట్టు మనం కూడా చేయగలము ఏమో అని చెప్పి ఏజ్ బేస్ చేసుకొని, మెచ్యూరిటీని బేస్ చేసుకొని అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సిమిలర్ వే ఇన్ఫ్లుయెన్స్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్ వెళ్ళాలనుకుంటాం వాళ్ళు ప్రాక్టికల్ రియాలిటీ ఏంటో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు అంటే దే నీడ్ టు బీ ప్రిపేర్డ్ అబౌట్ ద ఛాలెంజెస్ దే గోయింగ్ టు ఓవర్కమ్. డెఫినెట్గా మీరు వెళ్ళి ఆ రేంజ్లో సెటిల్ అవ్వాలి అంటే సర్టెన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మరి మన పర్సనాలిటీ ఏదైతే ఉందో మనం ఆ పర్సనాలిటీని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో పర్సనాలిటీ అనగానే ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే మన ఏంటంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఇలాంటి వాటితో పాటు మనకి టెక్నికల్గా మనం ఏ కోర్స్ తీసుకుంటున్నాం, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎటువంటి పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవుతారు. అఫ్ కోర్స్ మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్తో కూడా చాలా రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ టైఅప్ అయి ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఓరియంటేషన్ ఇస్తాం జరుగుతుంది స్టూడెంట్స్కి, మనకి లీగాలిటీస్ బేస్ చేసుకోమాట. సో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ ఎవరైనా సరే వాళ్ళకి టైఅప్ ఉన్న యూనివర్సిటీ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. అది కామన్. ఎందుకు అంటే కన్సల్టెంట్స్ విల్ డూ దేర్ పార్ట్, ఎవరైనా ఎర్నింగ్స్ కోసమే చేస్తారు. అయితే స్టూడెంట్ కూడా వాళ్ళ కన్వీనియన్స్ ఏంటి, వాళ్ళ అకాడమిక్స్ ఏంటి, ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏంటి వాటిలన్నింటినీ వ్యాలిడేట్ చేసుకొని వాళ్ళ డ్రీమ్ ఏంటి, నేను ఎటువంటి యూనివర్సిటీకి వెళ్ళాలి. సో ఇప్పుడు అక్కడ యూనివర్సిటీకి వెళ్ళాలనుకోండి, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఉంటాయి, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని వాటి ర్యాంకింగ్స్ ఉంటాయి. మన అకాడమిక్స్ని బేస్ చేసుకొని, అంటే ఆఫ్కోర్స్ అకాడమిక్స్ మీద ఎవరిని జడ్జ్ చేయలేము, బట్ మన పెర్ఫార్మెన్స్ ఏంటి, నా గ్రాస్పింగ్ స్కిల్స్ ఏమున్నాయి, నా ఫోకస్ ఎంత ఉంది స్టడీస్ మీద, ఈ అన్నిటినీ మీరు వ్యాలిడేట్ చేసుకొని ఒక స్టూడెంట్ వాళ్ళు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనేది వాళ్ళు పిక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చూస్ చేసుకునే యూనివర్సిటీ అనేది వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, ఒక ఫౌండేషన్ కాబట్టి. అయితే వీళ్ళు ఎంతవరకు కోపప్ చేయగలరు అనేది కూడా వీళ్ళే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి అసలు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏం కోర్స్ కరిక్యులం ఉంటుంది, క్రెడిట్స్ అంటే ఏంటి, లేకపోతే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అసలు క్లారిటీ లేకుండా జస్ట్ కన్సల్టెంట్ని అన్న నన్ను ఏదో ఒక యూనివర్సిటీకి అడ్మిట్ తెచ్చి పంపించేయని చెప్పి అడగటం యూనివర్సిటీ కూడా రైట్. ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్లీ ఏమైపోద్ది, కన్సల్టెంట్కి టైఅప్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్ వచ్చి కన్సల్టెంట్కి ఏం చెప్తున్నాడు, సరే నేను ఏం పెద్ద చదివే క్యాండిడేట్ కాదు, నన్ను ఏదో ఒక యూనివర్సిటీకి తోసేయండి ఇక్కడ నుంచి. ముందు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఫ్యాంటసీ అనమాట, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూఎస్లో పడిపోతే మేము సెటిల్ అయిపోయాము అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటి, మీరు వెళ్ళినంత మాత్రమే సెటిల్ అయిపోయినట్టు కాదు, అదొక ప్రాసెస్ ఉంటుంది, అదొక జర్నీ.
ఆ జర్నీని మీరు కనుక సరిగ్గా చేస్తే మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారు. అది ఎంత బాగా మీరు అక్కడ ఉండే హర్డిల్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళి ఆ డెస్టినేషన్ రీచ్ అవుతారు అనేదే ఈ గేమ్ అనమాట యుఎస్. సో స్టూడెంట్స్ పరంగా చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు, ఏ ఇయర్లో మనం వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఫైనాన్సెస్ ఏమున్నాయి, ఫైనాన్సెస్ అనగానే వాళ్ళ పేరెంట్స్ ఒక క్యాపబిలిటీ టు పే ఏంటి, వాళ్ళ సేవింగ్స్ ఏంటి, వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటి అనేది వాళ్ళు పేరెంట్స్తో కూర్చొని డిస్కస్ చేయాలి. ప్లస్ ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నారో అయినా స్కాలర్షిప్స్ ఇస్తున్నాయా, లేకపోతే ఫీ వేవియర్స్ అయినా ఇస్తున్నాయా, లేకపోతే నేను వెళ్ళే యూనివర్సిటీలో ఏ ఏరియాస్లో ఆ యూనివర్సిటీకి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, లేకపోతే రీసెర్చ్ ఏరియాస్ వీటి మీద ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎంతమంది రియల్గా రీసెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ రీసెర్చ్ చేస్తారో అలానే ఇక్కడ కొన్ని ప్రొఫిషియన్సీ టెస్ట్స్ ఉంటాయి వాళ్ళు అక్కడ వెళ్ళబోయే ముందు, జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ అలాంటివి. ఇప్పుడు ఆఫ్కోర్స్ కొన్ని లేకపోతే శాట్ కొన్ని యూనివర్సిటీస్ అడగట్లేదు అన్నీ. బట్ ఏంటంటే వీళ్ళు అకాడమిక్స్ బేస్ చేసుకొని లేకపోతే ఒకసారి ఏంటంటే ప్రీ రిక్విజిట్స్ బేస్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళాకైనా రాయాల్సి వస్తుంది మళ్ళీ. సో వీళ్ళు వెళ్ళబోయే ముందే వీటిలన్నిటిలో ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరికే టైం పాస్కి రాయటం కాకుండా సీరియస్గా స్ట్రిక్ట్గా తీసుకొని వాటిల్లో ఏమేమి స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి అన్న దాని మీద అవసరమైతే పాయింట్స్ పరంగానే కాకుండా 2 or 3 అటెంప్ట్స్ ఇచ్చైనా నిజంగా ట్రైనింగ్ తీసుకొని. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి టైం ఛాలెంజ్ ఉంటుంది, అందుకే వీళ్ళు మ్యాండేటరీగా ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో ఒక 1.5 year నుంచే వీళ్ళు క్లియర్ కట్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళిపోవటం అన్నట్టు కాదు, ఒక 1.5 year అట్లీస్ట్ ఇంకా 2 years నుంచి ముందే ప్లాన్ చేసుకొని వీళ్ళు కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ముందు ఏంటంటే వేరే కంట్రీకి వెళ్తున్నాము అంటే మన మదర్ టంగ్ వేరు, ఇంటర్నేషనల్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనేది రీడింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివి మనం డెవలప్ చేసుకోగలాలి, స్పీకింగ్ స్కిల్స్ కానీ. సో అలాంటివి మనం డెవలప్ చేసుకుంటున్నాం అనుకోండి మనకి అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ ద కీ థింగ్ ఫర్ సక్సెస్ కాబట్టి. అలాగే మనం యూనివర్సిటీస్ ఆప్ట్ చేసుకునేటప్పుడు వాటి ర్యాంకింగ్స్ ఏంటో చూసుకోవాలి మ్యాండేటరీగా. ర్యాంకింగ్స్ చూసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ లోపల ఏ ప్రొఫెసర్స్ ఉన్నారో ఆ ప్రొఫెసర్స్ వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, లేకపోతే అక్కడ ఏమైనా రీసెర్చ్ ఏరియాస్ ఏమైనా జరుగుతున్నాయా, ఇప్పుడు అప్కమింగ్ స్ట్రీమ్స్ ఏంటి, నెక్స్ట్ 10 yearsలో ఏ ఏరియాస్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంతకుముందు ఏంటంటే జస్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడేవాళ్ళు, ఐటీ గురించి ఇప్పుడు ఏంటంటే ఆ ఐటీ సాఫ్ట్వేర్ అనేది చాలా డైవర్సిఫై అయిపోయింది. సో ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, ఇలా రోబోటిక్స్ అని, లేదా మెషిన్ లెర్నింగ్ అని చెప్పి. సో ఇలాంటి స్కిల్స్ అప్కమింగ్ స్కిల్స్ ఏమున్నాయి, నేను ఇక్కడ బ్యాచిలర్స్ ఒకవేళ నేను మాస్టర్స్కి వెళ్తున్నాను అనుకో, ఇక్కడ బ్యాచిలర్స్ పరంగా నేను ఏం చేశాను, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యానా, లేకపోతే మినీ ప్రాజెక్ట్ ఏం చేశానా, లేకపోతే మేజర్ ప్రాజెక్ట్స్ ఏం చేశానా, ఆ చేసే ప్రాజెక్ట్స్ కూడా మీరు ఎప్పుడైతే 2 years ముందు నుంచే అలర్ట్ అవ్వాలన్నానో ఆ ప్రాజెక్ట్స్ కూడా నెక్స్ట్ మీరు అప్కమింగ్ యూనివర్సిటీకి మీకు ఒక ప్రొఫైల్ లాగా ఉపయోగపడాలి. ఎప్పుడైతే మీ ప్రొఫైల్ దీనికి దానికి రిలేట్ చేస్తానికి ఉపయోగపడుతుందో మీకు మోర్ అడ్వాంటేజ్ అయింది. అయితే మనం చూసుకుంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేశారు అంటే వాళ్ళ కన్వీనియన్స్ కోసం కొన్ని ఫేక్ డిగ్రీలు పెట్టి వెళ్ళటము, లేకపోతే ఫేక్ లెటర్స్ పెట్టి వెళ్ళటము, ఫేక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళటము, అలానే అక్కడ ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్ళటము తెలిసి తెలియక. సో ఇవన్నీ చేసుకుంటూ వస్తాం వల్ల చాలాసార్లు దొరికిపోవటం వల్ల వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసి ఏం చేశారు అంటే స్క్రూటినీ పెంచారు. ఎందుకు స్క్రూటినీ పెంచారు అంటే వెళ్ళే వాళ్ళందరూ ఇలా నిజంగా లెజిటిమేట్ పీపులా కాదా అనేది వాళ్ళు కూడా స్క్రూటినీ చేస్తారు కాబట్టి. మరి అలా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అంటే మన సైడ్ నుంచి ఏదో ఒక తప్పు ఉందనే కదా. సో అక్కడ ఫ్రీడమ్ అనేది ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే మనం చాలా రకాలైన స్కామ్స్ లాంటివి జరిగినాయి. ఆ స్కామ్స్లో మన స్టూడెంట్స్ కూడా ఇరుక్కోవడం జరిగింది. మోర్ ఓవర్ ఏంటంటే స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము పార్ట్ టైం జాబ్స్ చేసి డాలర్స్ సంపాదించుకోవాలనుకుంటారు. వాళ్ళు వెళ్ళేది ఎడ్యుకేషన్ పర్పస్కి. యూఎస్ మనకి ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఆన్ క్యాంపస్ 20 hours per week మాత్రమే వర్క్ చేయొచ్చు. ఆన్ క్యాంపస్ అంటే విత్ ఇన్ ద క్యాంపస్ యూనివర్సిటీలో. మన వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా అవుట్ సైడ్ జాబ్స్ కూడా చేస్తున్నారు.
ఓకే. సో దానివల్ల వాళ్ళ ఏంటంటే పరిస్థితులు ఇంకా ఇబ్బందుల్లో పడే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో కోర్స్ మన అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా వీటి మీద తెలుసుకొని మాట్లాడదాము, ఎందుకంటే ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి.